నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా పాలక్ పన్నీర్ కర్రీ కాకుండా పాలక్ పన్నీర్ పరాటా తిన్నారా? తినకపోతే కనుక ఈరోజు రెసిపీ చేస్తాను, మీరు ట్రై చేయండి. గోధుమ పిండి తీసుకుని దాంట్లోకి పాలకూర ప్యూరీని చేసి వేసుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసి మనం చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలండి. కాస్త మెత్తగా కలిపి పెట్టుకోవాలి. అలాగే స్టఫింగ్ కోసం పన్నీర్ తీసుకోవాలి. పన్నీరు, సాల్ట్, ఇంకా కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడరు, ఇవన్నీ మన టేస్ట్ అకార్డింగ్ తీసుకోవాలండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మనం ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఈ పన్నీర్ ఉండలు ఎంత అయితే చేసామో దానికన్నా పెద్ద సైజులో మనం చపాతీ ముద్ద తీసుకోవాలన్నమాట. చపాతీ ముద్ద తీసుకుని దాంట్లోకి ఈ పన్నీర్ని స్టఫ్ చేసుకోవాలి. ముందుగా చేతిలోకి చపాతీ పిండి తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకుని మధ్యలో స్టఫింగ్ పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి. నేను కొంచెం పలచగా కలుపుకున్నాను. మీరు ఇంకొంచెం పొడి పిండి కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఈ విధంగా లోపల స్టఫింగ్ చేసుకుని పొడి పిండిలో అద్దుకుని ముందుగా చేతితోటి ఒత్తుకోవాలండి. చపాతీని పరాటాలని ఈ విధంగా చేతితోటి ఒత్తుకుంటే మనకి లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా వస్తాయి. మనం చపాతీ పిండి కూడా మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలాగే మరీ పలుచగా కలుపుకోవాలండి. ఇలా చేత్తో ఒత్తుకున్న తర్వాత మనం దీన్ని చపాతీ కర్రతోటి పైన ఒత్తుకోవాలండి. బాగా పలుచగా ఒత్తుకోకూడదు, పరాటా కదా, చపాతీ కన్నా కొంచెం మందంగానే ఉంటుంది. ఒత్తుకున్న తర్వాత పెనం బాగా వేడైన తర్వాత మనం ఈ పరాటాలు అనేవి కాల్చుకోవాలండి. ఫస్ట్ ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకుని మనం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. నేను నెయ్యి అప్లై చేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకుని మళ్ళీ రెండో వైపు తిప్పుకుని రెండో వైపుని కూడా మనం నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి కనుక మనకి ఇలా పొగలు వస్తూ ఉంటాయండి. మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి పరాటాలని. అప్పుడు మనకి మెత్తగా బాగుంటాయి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత మన పరాటాలు అనేవి రెడీ అయిపోయినాయి. పాలక్ పన్నీర్ పరాటాలు. దీన్ని నేను పెరుగుతోటి సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు ఇలా ఉట్టిగా కూడా తినేయచ్చు, చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి.